In so many Bible schools they teach people how to preach. అనేక మంది బైబిల్ పాఠశాలల్లో వాళ్ళు ఏం బోధిస్తారంటే ఎలా బోధించాలి అని తరబిదిస్తూ ఉంటారు. Is that more important, or is it more important to learn how to live like Jesus lived? ఎలా బోధించాలనేది ప్రాముఖ్యమైనదా లేకుంటే యేసుక్రీస్తు ప్రభువు ఎట్లా జీవించారో ఆ రీతిగా జీవించాలనేది ప్రాముఖ్యమైనదా? It's no use studying the Bible if we don't live like Jesus lived. యేసుక్రీస్తు ప్రభువుని పోలి నడుచుకోకుండా ఉంటే ఈ బైబిల్ను బోధించడంలో ఏం ఉపయోగం లేదు. You know, so many Christians, they go to church on Sunday and learn something from the Bible. అనేక మంది క్రైస్తవులు ఆదివారం దినాన్ని ఏదో చర్చికి వెళ్తారు, బైబిల్లోని కొన్ని సంగతులు నేర్చుకుంటారు. That's good. మంచిదేది. But our knowledge must lead to life. అయితే ఈ బైబిల్ కూర్చున్నటువంటి జ్ఞానము మన జీవిత విధానంలో మార్పు తీసుకురావాలి. Knowledge does not need to life. ఒకవేళ ఈ జ్ఞానము మన యొక్క జీవితంలో మార్పు తేకపోతే, I'll give you two illustrations. మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. One, it's like our head becoming bigger and bigger and bigger and the body is not growing. ఒక సంగతి ఎలా ఉంటుందంటే మన తల ఇంకా చాలా పెద్దదిగా పెరిగిపోతుంది పరిమాణంలో, కానీ శరీరం మాత్రం పెరగట్లేదు. You know, supposing you have a newborn baby, so small. ఒకవేళ కొత్తగా పుట్టిన శిశువు చాలా చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, శిశువు. Some children are so small you can hold in just even one hand sometimes. చూడండి, పిల్లలు చిన్న శిశువులు చాలా చిన్నగా ఉంటారు, ఒక చేత్తో కూడా పట్టుకోవచ్చు. And then you see your child growing. ఆ తర్వాత ఆ బిడ్డ పెరగడం చూస్తారు మీరు. But only the head is growing. తల మాత్రం పెరుగుతుంది. And the head is becoming so big. తల ఎంత పెద్దదైపోయింది. And the body is so small. ఈ శరీరం అంతా ఇంతే ఉంది. I've seen some children like that. కొంతమంది పిల్లల్ని అట్లా చూశాను. It's a disease. అది ఒక రోగం. అది It's a disease because there's a lot of water in their brain. ఎందుకంటే ఈ లోపల ఈ మెదడులో ఎంతో నీరు చేరిపోతుంది. So much, such big head and so small body. చాలా తల పెద్దదైపోతుంది, ఈ శరీర దేహం అంతా చాలా చిన్నదిగా ఉంటుంది. I've seen only one child like that in my life. నా జీవితకాలం అంతట్లో ఒక బిడ్డనే అట్లా చూశాను. But I've seen thousands of Christians like that. అయితే వేల కొలది క్రైస్తవులను అట్లా చూశాను. So much knowledge. జ్ఞానం ఎక్కువైపోయింది బాగా. Oh, they can argue about anything. నేను దేని గురించైనా నేను వాదించగలను. Any doctrine. నేను ఏ సిద్ధాంతాన్ని గురించైనా వాదించగలను. You know how many emails I get about from people with these huge heads. చూడండి, పెద్ద తలలో ఎట్లాంటి తల కలిగి ఉన్నవాడు ఎంతమంది ఈమెయిల్స్ ఇస్తారో నాకు మీకు తెలుసునా? That doctrine, the other doctrine. ఈ సిద్ధాంతం గురించి, ఆ సిద్ధాంతం గురించి, వేరే సిద్ధాంతం గురించి. Their life is, their body is about so size. వాళ్ళ శరీరం మాత్రం చాలా చిన్నది, ఎంత ఉంది. Is that the way you want to be? మీరు అట్లా ఉండాలనుకుంటున్నారా? I don't want to be like that. నేను అట్లా ఉండాలనుకోవట్లేదు. I don't want to have a baby like that, and you don't want to have a baby like that. అట్లాంటి బిడ్డ నాకు ఉండాలని కోరట్లేదు, అట్లాంటి బిడ్డ మీకు ఉండాలని మీరు కూడా కోరుకోరు. And I tell you, God doesn't want to have any babies like that either. అయితే దేవుడు కూడా అట్లాంటి బిడ్డలు ఉండాలని ఆయనకి ఇష్టం లేదు. I can use another illustration. ఇంకొక ఉదాహరణ చెప్తాను. Knowledge without life. ఈ జీవితంలో అనుసరించకుండా ఉండేటటువంటి జ్ఞానం. If we have knowledge without life, ఈ జీవితం లేకుండా మీకు జ్ఞానమే ఉందనుకోండి. No. Yeah. Then it's like eating a lot of food. అది ఎట్లా ఉంటుందంటే ఎంతో అధికమైన విస్తారంగా భోజనం, అన్నం తిన్నట్టు ఉంటుంది. It doesn't get digested. అదేం జీర్ణం కావట్లేదు. You know, the wonderful thing about food is, ఈ భోజనాన్ని గురించిన చాలా గొప్ప అద్భుతకరమైన సంగతి ఏమిటంటే, you eat your rice and your curry. మీరు అన్నం తింటారో, కూర తింటారో, ఏదో తిన్నారనుకోండి. It doesn't remain as rice and curry in your stomach even for one day. ఒక్క రోజంతా కూడా మీరు తిన్నటువంటి అన్నము, ఈ కూర ఈ కడుపులో అలా ఉండిపోదు. As soon as it goes in the stomach, stomach starts working on it. అది లోపలికి వెళ్ళిన వెంటనే ఈ కడుపు దాని గురించినటువంటి పద్ధతి ప్రారంభిస్తుంది. అది చేయవలసిన. And if you open up your stomach after one day, it's not rice and curry. It has changed. ఒక రోజు అయిపోయిన తర్వాత ఈ కడుపు కోసి చూసారనుకోండి, మీరు తిన్న అన్నం కానీ కూర కానీ అక్కడ ఉండదు. And 2-3 days later, it's changed more. అసలు 2-3 రోజులు అంటే పూర్తిగా మారిపోతుంది. చాలా. And after a few weeks, కొన్ని వారాలు అయిన తర్వాత it has become flesh and blood and bones. మరి ఏమైపోతుంది? శరీరం వస్తుంది, రక్తం వస్తుంది, ఎముకలు వస్తాయి. How can rice and curry become flesh and blood and bones? అన్నము కూర పంపిస్తుంటే రక్తము, మాంసం, ఎముకలు ఎలా వస్తున్నాయి? You may not know it, but it's been happening in your life from the day you were born. అది మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు పుట్టినప్పటి నుంచి ఇదే క్రియ జరుగుతుంది మీ శరీరంలో. The food becomes part of your body. మనం తిన్నటువంటి ఆహారం అంతా కూడా దేహంలో ఒక భాగంగా మారిపోతుంది. And you know, people who don't eat at all, who are starving in famine areas, they're skinny. ఇది చూడండి, చాలా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కరువు కాటకంలో ఉంటారు, తినడానికి తిండి ఉండదు, కనుక మనుషులందరూ ఏదో చిక్కిపోయినట్టు ఉంటారు. But supposing all the food you went into your stomach did not get digested. ఒకవేళ మీరు అన్నం తిన్నా గానీ మొత్తం అంతా కడుపులోకి వెళ్ళిపోయింది కానీ జీర్ణం కావట్లేదు అనుకోండి. And you keep on eating. తింటానే ఉంటున్నారు, మీరు you're still very small. ఇంతే ఉన్నారు. But your stomach is becoming bigger and bigger and bigger every day. మీ పొట్ట మాత్రం పెరిగిపోతుంది, పెద్దదైపోతుంది. I've seen a lot of Christians like that. చాలా మంది క్రైస్తవులు ఎట్లాంటి వాళ్ళు చూశాను.
either with a huge head or a huge stomach. పెద్ద పెద్ద తలన్నా ఉంటుంది, లేకుండా పెద్ద కడుపన్నా ఉంటుంది. I mean spiritually. అంటే ఆత్మీయమైన విషయాల గురించి మాట్లాడుతున్నాను. Physically to have big stomach is not good, but it's not so bad. ఒకవేళ ఈ శారీరకంగా కూడా పెద్ద పొట్ట ఉండటం అనేది కూడా అంత మంచిది కాదు, బట్ But it's not ఏమైనా so పర్వాలేదు. bad. But to have spiritually అయితే ఆత్మీయంగా so much spiritual food ఎంతో ఆత్మీయమైనటువంటి ఆహారం which తింటున్నారు, has not been converted into life, అది అసలు జీవిత విధానంగా మారట్లేదు. you're sick. వాళ్ళు అనారోగ్యంతో ఉంటున్నారు. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, that's the tragedy in Christendom today. ఈ దినాన్ని క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి So విషయాలు, much knowledge, so little life. ఎంతో జ్ఞానం ఉంది కానీ జీవిత విధానం మాత్రం చాలా తక్కువ. See what Paul told Timothy. తిమోతితో పౌలు ఏమంటున్నాడు చూడండి. In scripture there's always a balance. ఈ లేఖనములో ఎప్పుడు కూడా దీని సరైనటువంటి పరిమాణాలు One చూపిస్తున్నాడు. of the wonderful things I like about scripture, ఈ లేఖనాల గురించి ఇది చాలా అద్భుతకరమైన సంగతి నేను ఇష్టపడేది. Paul tells Timothy in 1 Timothy 4 and verse 16. మొదటి తిమోతి 4:16 పౌలు తిమోతితో చెప్తున్నాడు. He says there are two things, chapter 4 verse 16. మొదటి తిమోతి 4:16 Two things you must pay very close attention to. రెండు విషయాలకి నీవు చాలా దగ్గర గమనాన్ని కలిగి ఉండాలి. One is yourself or your life, and the second is your teaching. ఒకటి అసలు నీ స్వయం, నీ జీవితం ఎట్లా ఉంది అనేది, రెండోది నీ బోధ, నీవు బోధించే విధానం. Your life and your teaching. నీ జీవితము, నీ బోధ. Pay close attention to both of them. ఈ రెండిటికి కూడా నీవు చాలా అధికమైనటువంటి గమనాన్ని కలిగి ఉండాలి. Don't let one become bigger than the other. ఒకదానికంటే వేరేది అధికమైనటువంటి పరిమాణంలో వెళ్ళిపోకూడదు. And persevere in both of these things. ఈ రెండిటిని కూడా నీవు జాగ్రత్త కలిగి నిలకడగా ఉండాలి. And if you do both of these things, ఈ రెండిటిని కనుక నువ్వు చేస్తున్నట్టయితే then you will save yourself and you will save those who hear you. నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందు. And if you don't concentrate on both these things, ఈ రెండిట్లోనూ కనుక నువ్వు లక్ష్యాన్ని చూపించకపోతే you will neither save yourself nor will you save others. అసలు నిన్ను నీవు రక్షించుకోలేవు, ఇతరులను కూడా రక్షించలేవు. Have you ever heard a word like this? ఇట్లాంటి వచనాలు ఎక్కడైనా విన్నారా మీరు? To ensure salvation for yourself. నిన్ను గూర్చి నువ్వు రక్షించుకుందు అనేది. You say, no, I thought I was already saved when I said, Lord Jesus, come into my heart 30 years ago. ఏదో 30 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువు నా హృదయంలోకి వస్తే నేను రక్షణ పొందానని అనుకుంటున్నాను అంటున్నావు. Well, you didn't read every verse in the Bible about salvation. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని రక్షణ గురించి మనం చదవం. You take a concordance and look up the word salvation in the New Testament. మీరు కంకార్డెన్స్ బైబిల్ తీసుకుని నూతన బంధంలో రక్షణ అనేటటువంటి మాట గురించి అక్కడ Or the word saved. Saved. Look up లేకుంటే the word saved. రక్షణ పొందారు అనేటటువంటి మాట, Or salvation. లేకుంటే రక్షణ. You will find there's a lot more than just asking Jesus to come into your heart. యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలోకి రమ్మని అడగడం కంటే ఇంకా అధికమైన ఎన్నో సంగతులు మీరు గమనిస్తారు. Just like you say, there's a lot more to life than just being born. ఎందుకంటే పుట్టడం కంటే జీవితంలో ఇంకా అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. No, after birth, your whole life begins, growth, so many things. పుట్టిన తర్వాత అసలు నీ జీవితం ప్రారంభం అవుతుంది. నువ్వు ఎదగటం ఎన్నెన్నో సంగతులు చేయవలసి ఉన్నాయి. So he says, ensure salvation for yourself. కనుక నిన్ను నీవే నువ్వు రక్షించుకునే విషయంలో Do you want salvation for yourself? నీకు నీవు రక్షణ కావాలా? Pay attention to your life and your teaching. నీ జీవితానికి నీ బోధకు రెండిటికి లక్ష్యాన్ని కలిగి ఉండాలి. This is the right type of teaching. ఇది సరైనటువంటి విధానమైన That బోధ. will enable you in your daily life, in your home life, in your office life, in the road, everywhere, to walk as Jesus. నీ అనుదిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆఫీస్ జీవితంలో, నీ లేకుండా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు క్రైస్తవునిగా ఉండటానికి ఈ సంగతులు నిన్ను సరైన విధానంలో Living as Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టుగా జీవించడం. We can compare it to the two legs we have. మనం కలిగి ఉన్నటువంటి రెండు కాళ్ళకు వీటిని పోల్చుకోవచ్చు. When you were born, your legs were not the size it is today. మీరు పుట్టిన వెంటనే ఇప్పుడు మీకు ఎంత కాళ్ళు ఉన్నాయో అంతంత కాళ్ళు పుట్టినప్పుడు లేవు. See how the size of a baby's leg, so small. పుట్టినటువంటి శిశువుకు కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. Supposing that baby, one leg started growing and the other was not growing. ఒకవేళ ఈ చిన్న బిడ్డకి ఒక కాలు పెద్దదైపోతుంది, రెండో కాలు మాత్రం ఇంత చిన్నదే ఉంది. And finally, after 30 years, తర్వాత 30 సంవత్సరాలు అయిన తర్వాత one leg is about 3 feet long, ఒక కాలు చూస్తేనేమో 3 అడుగులు పొడుగుంది, the other is about 6 inches. ఇంకొక కాలు చూస్తే 6 అంగుళాలే ఉంది. Can you imagine how that person will be walking? మీరు ఊహించగలరా ఆ వ్యక్తి అట్లా నడవగలరా? That's one thing I've never seen. అట్లాంటిది అక్కడ చూడలేదు అసలు. I've seen people with big heads and big stomachs, but this type of thing I've never seen. పెద్ద తలలో పెద్ద పెద్ద పొట్ట ఉన్నటువంటి వాళ్ళని చూశాను కానీ ఇట్లాంటి కాళ్ళు ఎంత వ్యత్యాసం One ఉన్నవాళ్ళు 3-foot leg and one 6-inch leg. ఏదో 3 అడుగుల పొడుగు కాలు, ఇంకో రెండో కాలు ఏమో 6 అంగుళాల కాలు. But I've seen many Christians like that. అయితే క్రైస్తవులు మాత్రం అనేక మంది ఎలా ఉన్నారు. That teaching is so huge.
ఈ బోధ చూస్తే వెళ్ళిపోయింది, చాలా పొడిగి వెళ్ళిపోయింది. I've seen many preachers like that. అనేక మంది బోధకులను ఎట్లా చూశాను. But their life, అయితే వాళ్ళ జీవితం so small. చాలా చిన్నది. అది Their attitude to money, డబ్బును గురించిన ధ్యాస, their attitude to women, స్త్రీలను గురించినటువంటి పేరాశ, attitude to enemies, లేకుంటే శత్రువుల గురించినటువంటి గమనం, all so completely different from Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనసు కంటే ఇవి చాలా వ్యత్యాసంలో ఉన్నాయి ఈ సంగతులు. That's what I mean. The one leg is 6 inches long. అదే దాని అర్థం. అంటే ఒక కాలు 6 అంగుళాలే ఉందని. But their knowledge, జ్ఞానం చూస్తే they go for meetings like this to increase in knowledge. బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇట్లాంటి కూటాలకు వెళ్తారు. I say, brother, sister, please work on your other leg now. Start కనుక making ప్రియమైన that long. సహోదరులారా సహోదరులారా, మీ వేరే కాలు ఎంతవరకు పొడుగు వచ్చిందనే దాని గురించి శ్రద్ధ కలిగి ఉండండి. Your teaching leg is already long enough. ఒకవేళ బోధించడం అనేది ఇప్పటికే చాలా పొడుగుగా ఉండొచ్చు. Take heed to your knowledge and your life. మీ యొక్క బోధ, మీ జీవిత విధానం, ఈ రెండు కూడా సమమైనటువంటి పాళ్ళలో వెళ్తారు. That's why it's important to learn how to live as Jesus lived. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టుగా జీవించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి.